నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. ఇవాళ నవంబర్ 14 బై ఎలక్షన్ ఓటింగ్ అయితే కౌంటింగ్ మొదలైపోయింది. ఇప్పటికే 13,000 ఓట్లతో అయితే కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉంది. దేని గురించి ముందుగానే మనకొకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈసారి వచ్చేది కాంగ్రెసే, నేను ఇచ్చే సర్వే 10 సర్వేలతో సమానం అని చెప్పి గట్టి స్టేట్మెంట్ ఇచ్చిన మన తాటాకి నాగరాజు గారు. పైగా ఆయన పొలిటికల్ అనాలిసిస్ట్ కూడా. ఒకసారి సార్తో మాట్లాడుతూ అసలు ఈ అనాలిసిస్ ఎలా చేశారు, అంటే ఈ సర్వే మీరు చేయడానికి గల కారణాలు, అసలు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారు, ఇంత గట్టి సర్వే ఇవ్వడానికి అసలు ఇంత గట్టి నమ్మకం ఏంటి ఈ సర్వే మీద అనేది కూడా చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సర్వే ఇన్ఫర్మేషన్ చాలా కరెక్ట్గా అగ్రెస్గా వచ్చింది. ఏంటి అసలు అంత కరెక్ట్గా అంటే చెప్పగలిగారు? అంటే పూర్తిగా నేను ఎఫెక్ట్ పెట్టాను. సో నేను గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికలు కూడా నేను ఏ పార్టీ గెలుస్తుందో, ఏ అభ్యర్థులు గెలుస్తారో చెప్పినా వాళ్ళే గెలిచారు. సో ఇక్కడ కూడా గత 2 నెలల నుంచి నేను గ్రౌండ్లో ఉన్నాను. కాబట్టి అనేక అంశాలు, అంటే ఏ ప్రాంతంలో ఏ వ్యక్తి గెలుస్తాడు, ఎక్కడ ఎడ్జ్ ఉంది, ఎక్కడ మైనస్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి, అనేక అంశాలు చెప్పాను. సో ఇక్కడ మీకు కూడా మనం బయట ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాను. అదేవిధంగా మొన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా 9,450 ఓట్లతో నవీన్ యాదవ్ గెలుస్తారని చెప్పాను. ఇది ఈ రన్నింగ్ పీరియడ్లోని మనకి కేకే సర్వే ఒక సంచలనం చేశారు. సో కేకే సర్వే చేసినప్పుడు కూడా నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఆదాబ్ హైదరాబాద్లో నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం చెప్పి ఆదాబ్ హైదరాబాద్లో ఆన్లైన్ పేపర్లో కూడా ఇచ్చాను. సో అంత కాన్ఫిడెంట్గా ఈ గ్రౌండ్ లెవెల్లో నేను పనిచేశాను కాబట్టి అనేక ఫ్యాక్టర్స్ తీసుకున్నాను. ఆ ఎక్కువ ఫ్యాక్టర్స్ తీసుకోగానే అంత పర్ఫెక్ట్ చెప్పగలిగాను. సో సర్వే అయితే బాగానే వస్తుంది, కాకపోతే ఇంకా 2 రౌండ్లు మిగిలే ఉన్నాయి. మీకు ఇంకా అదే కాన్ఫిడెన్స్ ఉందా ఈ 2 రౌండ్లు అయ్యే లోపు ఖచ్చితంగా మీకు రిపోర్ట్ క్లారిటీకి వచ్చిందని? ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన జరగలేని అంశం ఏంటంటే 10 నుంచి 15% ఓట్ షేరింగ్ పెరుగుతుందని నేను భావించాను. అది పెరగలేదు. కాబట్టి మెజారిటీ తగ్గుతుంది అని చెప్పాను. గెలుపు అనేది అంటే ఒకవేళ 10 నుంచి 15% ఓట్ షేరింగ్ పెరిగితే 15,000 నుంచి 25,000 మెజారిటీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఒకవేళ ఓట్ షేరింగ్ పెరగకపోతే నేను ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏమో 9,450 ఇచ్చాను. సో ఇప్పుడు చూస్తుంటే ఆల్రెడీ 5 రౌండ్లకి 12,000 ఉంది. సో ఇంకొంచెం పెరిగితే మాత్రం 15,000 నుంచి 20,000 వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాకుండా 7 రౌండ్ నుంచి 8 రౌండ్ నుంచి ఒక 2 రౌండ్ల బీఆర్ఎస్ పార్టీ లీడ్ తీసుకున్నా కొంచెం ఫిగర్ తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే బీఆర్ఎస్కి అయితే ఇక్కడ ఎటువంటి సపోర్ట్ లేదు. మనం చూసుకుంటే చాలా తక్కువ ఓట్లే ఉంది. అది ఇంకా 3 డిజిట్స్లోనే రన్ అవుతూ ఉంది. ఇంకా బీఆర్ఎస్ వచ్చేంత, అంటే బీజేపీ వచ్చేంత లేదు, కానీ బీఆర్ఎస్ అయితే బాగానే పుంజుకునేటట్టుంది. మరి చూద్దాం. మరి మీ యొక్క విశ్లేషణ, అంటే ఇప్పుడు ఎన్నైతే రౌండ్లు అయిపోయినాయో ఈ నెక్స్ట్ రౌండ్లో కూడా ఇలానే ఉండేది అంటారు? ఖచ్చితంగా ఇది కాపు ఇదే కొనసాగితే 15,000 నుంచి 20,000 వస్తాయి. ఒకవేళ 3 రౌండ్లు 2 రౌండ్లు ఏమైనా మాగంటి సునీత గారు లీడ్ తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక 3-4,000 తగ్గే అవకాశం ఉంది. సో నవీన్ యాదవ్ గారికి గెలవడం అనేది కన్ఫర్మ్. మెజార్టీ అనేది ఆ లీడ్ తీసుకుంటే తక్కువ వస్తుంది, తీసుకోకపోతే ఎక్కువ వస్తుంది.